Morning. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు పునర్పిల్ల యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఏ టెంపుల్? భీమేశ్వర స్వామి ఆలయం. మేము ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నామండి. ఈరోజు కార్తీక సోమవారం 3వ వారం కదా, టెంపుల్కి వెళ్తున్నాము. ముందుగా కాలభైరవుని దర్శించుకొని దర్శనానికి వెళ్దాము. ముందు కాలభైరవుని దర్శించుకోవాలని దర్శించుకున్నామండి. ఈ టెంపుల్ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయం. మేము ఆల్రెడీ ఇంతకు ముందు అభిషేకం చేసిన వీడియోస్లో కూడా ఉంది. కార్తీక సోమవారం 3వ వారం వల్ల మేమందరం కూడా అభిషేకం చేయడానికి దేవుడికి వెళ్ళామండి, దేవుడి గుడికి. ఈరోజు ఉపవాసం ఉన్నాము. పూర్ణిమ ఆయన దేవుడికి అభిషేకం చేస్తున్నారండి. పాలతోనే, ఆవు పాలతోనే అభిషేకం చేస్తున్నారు. అక్కడ ఈరోజు చాలా రద్దీగా ఉందండి. 3వ వారం కదా, కార్తీక సోమవారం. అందులోని అందరూ చాలామంది విందులతో నీళ్ళు అభిషేకం చేస్తానంటారు కదా, వాళ్ళందరూ కూడా అభిషేకం చేయడం వల్ల చాలా రష్గా ఉంది. అందులోని పంచారామాల్లో ఒకటి కదండి. ఇక్కడికి చాలామంది భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. దానివల్ల కొంచెం రద్దీగా ఉంది. ఇది గజస్తంభం అండి. ఆకాశదీపం అదిగోండి కనిపిస్తుంది, అక్కడే పెడతారండి 6ంటికి. ప్రతిరోజుని కార్తీక మాసం అన్నాల్లో కూడా ఆకాశదీపం పెడతారు. ఇది గజస్తంభం. మనం గుడి ఎంట్రన్స్ అవ్వగానే కాలభైరవుని దర్శించుకున్నాక పక్కన శివలింగానికి నీళ్ళతో అభిషేకం పాలతో చేస్తారు. అక్కడే గజస్తంభం ఉంటుందండి. ఇది ఎంట్రన్స్ అనమాట. అలాగా అక్కడి నుంచి మనం ఫ్రీ దర్శనానికి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు. మనం ఫ్రీ దర్శనానికి వెళ్తే గుడి చుట్టూరుని ఒకసారి తిరగచ్చండి. ఇది మేము లైన్లోని ఫ్రీ దర్శనానికి వెళ్తూ ఉన్న లైన్ అండి. గుడి చుట్టూరు ఒకసారి తిరగడానికి ఉంటుంది. అప్పుడు మనం గుడి చుట్టూరు తిరిగిన తర్వాత దేవుడి దర్శనానికి వెళ్తాము. మేము ఇప్పుడు అందరం కూడా గుడి చుట్టూరు తిరుగుతున్నామండి. ఇప్పుడు మనం గుడి దగ్గరకు వచ్చాము. గుడి చుట్టూరు ఒకసారి తిరిగి గుడి దగ్గరికి వచ్చామండి. దర్శనానికి వెళ్తున్నాము. దేవుణ్ణి దర్శించుకోండి. మాతో పాటు మీరు కూడా
దేవుడి ముందు నందీశ్వరుడు ఉంటాడు. మన చెవిలో ఏం చెప్తే కోరికలు నెరవేరుతాయి అంటారు కదా! నేను పూర్ణి చెప్తున్నా. అదిగోండి దేవుడిని దర్శించుకోండి మాతో మీరు కూడా. ఇది మూలవిరాట్ అండి. మూలవిరాట్‌ని దర్శించుకుంటున్నాము. ఈరోజు నేను ఉపవాసం ఉన్నానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కటిక ఉపవాసము. ఇంకా మంచినీళ్ళు కానీ, ఏమి కానీ తాగకుండా. ఆ రోజు ఉపవాసం ఉండి సోమవారం, ఆ రోజు సాయంత్రము 365 ఒత్తులు వెలిగించుకుంటామండి దీపాలు. నేను, పూర్ణి, మా ఆయన గారు మొత్తం ముగ్గురం కూడా వెలిగించుకుంటాము. ఆ తర్వాత పూజ పూర్తవునట్టు మార్నింగ్ నుండి ఉన్న ఉపవాసం. అక్కడ అందరూ కూడా దీపాలు వెలిగించుకుంటున్నారు. మేము కూడా దీపాలు వెలిగించుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాము. ప్రతి కార్తీక మాసంలో కంపల్సరీ సోమవారం ఉపవాసం ఉండి ఆ రోజు సాయంత్రం దీపాలు వెలిగించుకుంటామండి. దీపాలు వెలిగించుకునేదాకా కూడా మంచినీళ్ళు కానీ ఏమి కానీ తాగకుండా ఉండి ఆ రోజు దీపాలన్నీ వెలిగించుకుని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాతేనండి నాతో పాటు పూర్ణి మా ఆయన గారు కూడా వెలిగిస్తారండి. అదిగో అన్నీ రెడీ చేసుకొని వెలిగించుకోవడానికి అన్నీ రెడీ చేస్తున్నాను. మా పూర్ణి కూడా పూజలు చేస్తుందంటాను కదండి. చూడండి అదిగోండి ఎలా పూజలు చేస్తుందో. దానికి కూడా చాలా పూజలంటే చాలా ఇష్టం. మా పూజా విధానం ఇదండి. మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ రూపంలో చెప్పండి. మేము ఎలా చేసుకుంటాం దీపాలన్నీని పెట్టుకుని అలాగా వెలిగించుకుంటాం. వాళ్ళ డాడీది నేను మొత్తం అందరూ కూడా 365 ఒత్తులు వెలిగిస్తున్నాము. ఫస్ట్ వాళ్ళ డాడీ వెలిగిస్తున్నారు. వాళ్ళ డాడీ వెలిగించిన తర్వాత నేను వెలిగిద్దామని. అక్కడ చాలా రద్దీగా కూడా ఉందండి. మొత్తం అందరూ కూడా చాలామంది దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. అక్కడ మేము చుట్టుపక్కల చూడండి అందరూ కూడా దీపాలు వెలిగిస్తూనే ఉన్నారు. ఈరోజు మూడో సోమవారం అందులోని చాలా విశిష్టమైంది అంటారు కదా! దానివల్ల చాలా జనం గుడి నిండా చాలా రష్‌గా ఉంది. అక్కడ వెలిగించుకోవడానికి కూడా స్పేస్ లేకపోయింది. లేకపోతే జాయిగా అక్కడ దూరేసి మేము కూర్చొని వెలిగించేసుకుంటున్నామండి. వాళ్ళిద్దరూ వెలిగించుకోవడం అవ్వింది. నేను కూడా వెలిగించుకుంటున్నాను. కానీ కార్తీక మాసం అంటే చాలా ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది కదండీ అందరికీ. దీపాలు వెలిగించుకోవడం, పూజలు చేసుకోవడం, కార్తీక మాసం నెలలు కూడా ఏదో శివుడు మన ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టమండి పూర్ణికి కూడా కార్తీక మాసం. ఎందుకంటే శివుడు ఏదో మనకి సోమవారం వస్తుల్లోకి శివుడు మన ఇంట్లో ఉన్నట్టు అన్న ఫీలింగ్గా ఉంటుంది. దానివల్ల మాకు ఒక సోమవారం అన్న శివుడిది కదా, అందులోని మాకు శివుడు అంటే చాలా ఎక్కువ ఇష్టం. మూల మాకు శివుడిది మూల బాగా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ కార్తీక మాసంలో ఏ పూజలు చేసినా ఫలిస్తాయి అంటారు. ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి అంటారు. అలాగే మనకి ఏదన్నా కోరుకున్నా నెరవేరుతాయి అంటారు. మా పక్కన కూడా వాళ్ళందరూ వెలిగించుకుంటున్నారు. మేమైతే పూజ ఎలా చేసుకొని ముగిస్తామండి. మీకు మా పూజ నచ్చిందో లేదో చెప్పండి. అంటే ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటారు. మేము ఇలా చేసుకుంటాం.
ఇప్పుడు మా పూజ మొత్తం అవ్విందండి. అవ్విన తర్వాత పసుపు, కుంకుమ అన్నీ కూడా పూజ చేసిన తర్వాత నైవేద్యం, దీపారాధన అన్నీ కూడా చేస్తామండి. తర్వాత హారతి ఇస్తున్నాము. హారతి ఇస్తే ఇంక పూజ అంతా కంప్లీట్ అయినట్టు. ఇదండి మేము కార్తీక మాసంలో చేసుకున్న దీపారాధన. ఈ కార్తీక మాసం అంతా మేము దీపాలన్నీ కూడా ఆవు నెయ్యితోనే వెలిగిస్తాం. ఆవు నెయ్యితో వెలిగిస్తే మంచిదంటారు కదండీ! అందుకని ఎక్కువ ఆవు నెయ్యితోనే వెలిగిస్తామండి దీపాలన్నీని. ఈ కార్తీక మాసం నెలల్లో కూడా ఇంకా ఆవు నెయ్యి ఉపయోగించి దీపాలు వెలిగించుకుంటాం. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటామండి. కార్తీక మాసంలోని ఏదో ఒక సోమవారంలో మాత్రం ఇలాగే చేసుకుంటాం. 3వ వారమా లేదా ఫస్ట్ వారమా అన్నది. మళ్ళీ కార్తీక మాసం లాస్ట్ రోజు జటాజూరం పెడతారండి సోమలకోట భీమేశ్వర స్వామి గుడిలోని. చాలా బాగుంటుందండి. శివుడు వచ్చి మనకు కూర్చున్నట్టుగానే అనిపిస్తుంది. అమావాస్య రోజు నాడేమోని దీపాలు వెలిగిస్తారండి. లాస్ట్ రోజు నాడేమోని జటాజూరం పెడతారండి. కోటి దీపాలు అంటారు కదా, కోటి దీపాలు వెలిగిస్తారు. జటాజూరం కూడా పెడతారండి. చాలా బాగుంటుంది. కార్తీక మాసం లాస్ట్ రోజు మాత్రం ఎవరన్నా ఉంటే కనుక మిస్ అవ్వకుండా జటాజూరం సాయంత్రం 3:30, 4 ఆ టైంకి పెడతారండి. ఎంత బాగుంటుందో అంటే ఆ టైం అంటే ఆ టైంకి గడియలు మంచి ఎప్పుడు ఉంటే అప్పుడు మాత్రం ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి చూస్తారు. కానీ చాలా ఫేమస్ అనమాట జటాజూరం. మనకి శివుడు వచ్చి కూర్చున్నాడా అన్నట్టుగా ఉంటుందండి. చాలామంది వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి ఆ రోజు వచ్చి దర్శించుకుంటారు. ఆ రోజు ప్రసాదాలు కూడా పెడతారండి. ఆ రోజు ఇంకా అందరికీ ఒకటే లైన్ అనమాట. వీఐపీ లైను ఇలాగా ఏమీ ఉండదండి. అందరినీ ఒకే వేలో పంపిస్తామంటారు. చాలా బాగుంటుంది. జటాజూరం పెట్టిన రోజండి. ఇదిగోండి ఇదంతానే మాది అయిపోయింది. ఒక గుడి చుట్టూరు 3 సార్లు తిరుగుదామని 3 సార్లు తిరుగుతున్నామండి. ఇంక పూజ అంతా పూజ చేసుకున్నాక అక్కడ శివుడి రూపంలోని దీపాలు పెడతారండి. చాలా బాగుంటుంది. మేము వెళ్ళే టైంకి ఇంకా టైం అవ్వలేదు, పెట్టలేదండి. ఆ తర్వాత పూజ అంతా అవ్వక పెడతారంట. మేము ఇంకా పూజ ఇంటికి వచ్చి మళ్ళీ పూజ చేసుకోవాలి కదండి. అందుకని ఇంకా మంచి గుడి చుట్టూరు ప్రదర్శనలు చేసి అక్కడ ఉన్న గుడులు చిన్న చిన్న గుళ్ళు ఉంటాయండి చుట్టూరుని. ఆ దేవుళ్ళకి దండం పెట్టుకుంటూ వచ్చేసామండి. ఒకరోజు మాత్రం మీకు మొత్తం గుడి అంతా చిన్న చిన్న దేవుళ్ళతో సహా అందరినీ కూడా వీడియో తీస్తానండి. వీడియో తీసి మీకు ఆ గుడిలో ఏం దేవుళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏంటి అన్నది కూడా ఒకసారి తీసి చూపిస్తాను. ప్రస్తుతం అయితే మేము ఈ పూజ చేసుకోవడానికి వెళ్ళాం కదండి. ఆ పూజ చేసుకుని ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఇదండి మా పూజ. ఇలా పూర్తయింది. మీకు మా పూజ నచ్చిందా లేదానండి. ఇదిగో చూసారా ఇలాగ దీపాలు వెలిగిస్తారండి. చాలా బాగుంటుందండి. దీపాలు వెలిగించిన తర్వాత శివుడి రూపం చూడాలంటే శివలింగం రూపం ఎంత బాగుంటుందో చూడండి. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.